ఏంటి నాగరాజు కులం ఏంటి అని. యా సత్యమూర్తి గారు, టైం ఎక్కువ లేదు. యా క్యారెక్టర్ చూడకుండా క్యాస్ట్ చూస్తారు వాళ్ళ. సత్యమూర్తి గారు ప్లీజ్ కన్క్లూడ్. చూడండి, నేను వస్తే నరుకుతా, నేను వస్తే పొడుస్తా, నేను వస్తే చేస్తా, ఇది కదా. యా ఇక్కడ పోలీస్ వ్యవస్థ గురించి చక్కగా చెప్పారు గాది వెంకటేశ్వర గారు. ఇప్పుడు పోలీసులు కూడా యాక్టివేట్ కావాలండి. నేను చెప్తున్న పాయింట్ చాలా సింపుల్ పాయింట్, పోలీసులకు కూడా అర్థం అవుతుంది. ఇది ఒక రాజకీయ కోణంలో దయచేసి పోలీసులు చూడవద్దు. ఇది రాజకీయ సమస్య కాదు, రెండు పార్టీల మధ్య సమస్య కాదు, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాదు, ఇది కులాల మధ్య గొడవ కాదు, సమాజం మొత్తాన్ని పట్టి పీడిస్తున్న సమస్య, పెరుగుతున్న సమస్య, వైసీపీ పెంచుతున్న సమస్య. అందుకని పోలీసులు కూడా చాలా ప్రోయాక్టివ్ గా ఉండాలి. ప్రోయాక్టివ్ గా ఉండటం అంటే అర్థం ఏంటి అంటే అరెస్ట్ చేయటం, ఎన్కౌంటర్ చేయటం కాదు. అంటే వాళ్ళు ఒక చట్టాన్ని ప్రయోగిస్తారు అన్న భావన కలగాలి. వెరీ సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు ఆలూరు ఉంది, ఆలూరులో పోలీస్ వ్యవస్థ ఉంది కదా. నిన్న విశ్వేశ్వరుడు అనంతపురం, అక్కడ పోలీస్ వ్యవస్థ ఉంది కదా. ఎగ్జాక్ట్లీ అక్కడ ఉంది కాబట్టే ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. మీరు అదొక రాజకీయ సమస్యగా మీరు చూసినట్టయితే ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేయలేరు పోలీసులు. అది నేను చెప్తున్నది. ప్రతి చోట కూడా పోలీసులు ప్రోయాక్టివ్ గా ఉండాలి. ఇంకొకటి అంటే ఇంకొక స్టెప్ ముందరకేసి ఒక చిన్న విషయం కూడా చెప్తా నేను. మామూలుగా చాలా సీరియస్ నేరాల్లో అంటే రెగ్యులర్ గా అదే అఫెన్స్ చేస్తున్న వాళ్ళకు కూడా న్యాయస్థానాల ఎదుట పోలీసులు ఆ నిందితుడిని ప్రవేశపెట్టినప్పుడు కనీసం రిమాండ్ కూడా ఇవ్వకుండా పంపిస్తున్నారు. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ పేరుతోటి మీరు పంపిస్తున్నారు. కానీ డిస్క్రిమినేషన్ చూసుకోవాలి, ఇతను హ్యాబిచువల్ అఫెండరా కాదా. ఈవెన్ సోషల్ మీడియా కేసుల్లో కూడా హ్యాబిచువల్ అఫెండర్స్ ని సపరేట్ గా ట్రీట్ చేయాలి న్యాయ వ్యవస్థ. దిస్ ఈజ్ మై రిక్వెస్ట్ అండి. అదే మీరన్నట్టు ఇందాక మాణిక్యరావు గారు అన్నట్టు ఇది పెద్ద స్థాయిలో జరగాల్సిన చర్చే. ఎందుకంటే ఇంకా రాను ఇది మరింత వికృతంగా మారిపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. అంటే మారిపోయింది. ఇది ఇట్ ఈస్ ఎ సోషల్ ఈవిల్. దీన్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉన్నది. దీన్ని కంట్రోల్ చేయాలి. థ్యాంక్ యూ అండి. సోషల్ మీడియా అవసరమా అసలు? అదొక చర్చ. సోషల్ మీడియా అవసరం లేదని చెప్పలేం, కానీ సోషల్ మీడియా మీరు ఒక కొత్త పాయింట్ లేవనెత్తారు. బట్ విల్ డిస్కస్ దాని మీద కూడా ఒక రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి. ఇది వాళ్ళు